హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వచ్చేసి మనం కమ్యూనికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసేసి మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. ఓకే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన డైలీ లైఫ్‌కి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా కమ్యూనికేషన్ చాలా బాగా ఉంది. కంపేర్ టు అస్ కదా! ఈవెన్ మీ ఆల్సో. మనం ఇంగ్లీష్ అనేది ఎలా నేర్చుకోవాలి? కమ్యూనికేషన్ ఎలా జరగాలి? ఎలా నేర్చుకుంటే మనకొస్తుంది? ఫ్రీ రిసోర్సెస్ ఏంటి? ఏదైనా ఫ్రీ రిసోర్సెస్‌తో మనం ప్రాక్టీస్ చేయొచ్చా? అన్న దానికన్నా ముందు నేను కొన్ని చెప్తాను. ఫస్ట్ వినండి. నిజంగా మీకు చాలా యూజ్ అవుతది. దెన్ యూ కెన్ లెర్న్ ఇట్. ఓకే. ఫస్ట్ మనము కమ్యూనికేషన్ నేర్చుకోవడానికి చాలా మందికి గ్రామర్ వస్తుంది. మెయిన్‌లీ మనలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే మనకందరికీ గ్రామర్ వస్తుంది కానీ ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? వర్డ్స్‌ని, సెంటెన్సెస్‌ని ఎలా ఫ్రేజ్ చేయాలి? ఎలా రీరైట్ చేయాలి? అన్నది మనకి చాలా మందికి తెలీదు. అదొక భయమా? దానివల్ల ఏమవుతుందంటే మనం మాట్లాడేటప్పుడు చాలా భయపడతాం. అవునా? మాట్లాడేటప్పుడు మనం చాలా భయపడి, అమ్మో! నేను తప్పు చెప్తానేమో, తప్పు మాట్లాడతానేమో అనేసి ఇంకా మనం మాట్లాడడమే మానేస్తాం. సైలెంట్‌గా ఉండిపోతాం. అదే మనం తెలుగులో మాట్లాడడానికి గలగలగల మాట్లాడేస్తాం. అదే మనం ఇంగ్లీష్‌లో మాట్లాడమంటే చాలా నెమ్మదిగా సైలెంట్‌గా అసలు మాట్లాడాలా? వద్దా? అని మనం మాట్లాడం. అవునా? ఇక్కడే మనం చేస్తున్న పెద్ద తప్పు. ఇన్ని రోజులు మనం స్కూల్‌లో అంటే మాట్లాడలేదు. కాలేజెస్‌లో అంటే మాట్లాడలేదు. కానీ నీ వర్క్ కల్చర్ దగ్గర నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడితేనే నీ వర్క్ కల్చర్‌లో నువ్వు దాన్ని చాలా యుటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కోడింగ్ ఎంతొచ్చినా గూడా, నీకు వర్క్ ఎంతొచ్చినా గూడా, అది కమ్యూనికేట్ చేయడానికి కమ్యూనికేషన్ లేకపోతే చాలా చాలా ప్రాబ్లమ్ అయితది. నా టీమ్‌లో ఒక పర్సన్ ఏం చెప్తారంటే, ఎంతసేపు కమ్యూనికేట్ చేయాలిరా నువ్వు. కమ్యూనికేట్ చేయకపోతే ఎలా? నీకు టెక్నికల్‌గా నువ్వు 100% ఇస్తున్నావు. కమ్యూనికేషన్ చేయట్లేదు. అసలు టీమ్‌తో కొలాబరేటే అవ్వడు. దానివల్ల ఏమవుతుందంటే, తన పర్సెంటేజ్ అనేది చాలా తగ్గిపోతుంది పెర్ఫార్మన్స్. అది మేము ఎన్ని సార్లు రైజ్ చేసినా తనేం చెప్తాడంటే మై కోడ్ విల్ టాక్ అంటాడు. నీ కోడ్ నీకు తప్ప పక్కనోడికి అర్థం కాదు. వాడు ఎంతసేపు దాన్ని ఓపెన్ చేసి, చెక్ చేసి, మొత్తం చెక్ చేస్తే తప్ప అంతవరకు ఆ కోడ్ అర్థం కాదు. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసే కోడ్ డిఫరెంట్. ఆఫీస్‌లో వర్క్ చేసే కోడ్ చాలా డిఫరెంట్ ఉంటది. డెప్త్ ఉంటది కదా! అది మళ్ళీ నువ్వు కేటీ ఇస్తే గాని ఎవరికీ అర్థం కాదు అంత ఈజీగా. అలాంటప్పుడు హౌ యువర్ కోడ్ విల్ టాక్. కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషనే ఇద్దరి మధ్య బాండింగ్ అనేది పెంచుతుంది. కొలాబరేషన్ పెంచుతుంది. సో, అంత ఇంపార్టెంట్ అన్నమాట కమ్యూనికేషన్. చిన్న చిన్న జాబ్స్‌కి గూడా ఇప్పుడు కమ్యూనికేషన్ కావాలి. నువ్వు ఒక డెలివరీ బాయ్‌గా ఎళ్తావా? దానికి కమ్యూనికేషన్ కావాలి. ఒక ఒక బర్గర్ షాప్‌లో వర్క్ చేస్తావా? దానికైనా కమ్యూనికేషన్ కావాలి. ఎవ్రీవేర్ వి నీడ్ అన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈవెన్ నువ్వు ఒక ఆటో పర్సన్‌కి వేరే స్టేట్‌లో వెళ్లి చెప్పడానికి గూడా అట్‌లీస్ట్ నీకు కొద్దిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. కమ్యూనికేషన్ అనేది ఉండాలి. మరి ఇది ఎలా ఏంటి సాధ్యం మనకి? వర్క్ కల్చర్ గురించి మాట్లాడుకుందాం. అవన్నీ కాదు. ఓకే. వర్క్ కల్చర్‌లో 80% ఇంగ్లీషే ఉండాలి. నేను చెప్పేదేందంటే 80% అట్‌లీస్ట్ మీకు కమ్యూనికేషన్ స్కిల్సే కావాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయో నేను ఫస్ట్ చెప్తాను. మీకందరికీ గ్రామర్ వచ్చు. ప్రెజెంట్ టెన్స్ వచ్చు, పాస్ట్ టెన్స్ వచ్చు, ఫ్యూచర్ టెన్స్ వచ్చు. అవునా? అండ్ కంజంక్షన్స్ తెలుసు. అండ్ ఇలాంటి కంజంక్షన్స్ కూడా మీకు తెలుసు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే మాట్లాడడం కావాలి. అది ఫస్ట్ ఎక్కడి నుంచి మీకొస్తుందంటే మీ ఇంట్లో నేను ఇదే చేయండి మీరు. ఇప్పుడు నేను మొన్న టాప్‌నెట్‌లో కనెక్ట్ అయిన పర్సన్స్‌కి కూడా నేను ఇదే చెప్పాను. ఎవరైతే నాతో కమ్యూనికేషన్ కోసం కనెక్ట్ అవుతున్నారో, స్పోకెన్ క్లాసెస్ కోసం కనెక్ట్ అవుతున్నారో వాళ్ళకి నార్మల్‌గా వాళ్ళకి నేను ఇదే చెప్పాను. ఎలా చేయాలి ఏంటి అనేసి. ఫస్ట్ థింగ్ నీ ఇంట్లో ఒక రూమ్ అనేది ఏర్పాటు చేసుకో. ఓకే. ఎవ్వరు లేని పర్సన్స్. ఇంట్లో ఒకరు కూడా నిన్ను చూడగూడదు. ఓకే. ఆ కొద్దిసేపు ఆ 1 అవర్ లోపు నిన్నెవరు అసలు డిస్టర్బే చేయగూడదు. ఓకే. ఆ 1 అవర్ ఉన్న రూమ్‌లో నువ్వు కూర్చొని టేక్ యువర్ ఫోన్. ఓకే. టేక్ యువర్ ఫోన్ అండ్ టాక్ యువర్ సెల్ఫ్. నీ అంతట నువ్వు మాట్లాడు. ఓకే. నువ్వు ఇంగ్లీష్‌లో ఏం మాట్లాడగలవో డైలీ రొటీన్. ఫర్ ఎగ్జాంపుల్ నీ డైలీ రొటీన్. వాట్ యూ ఈట్ ఇన్ ఎ డే. ఓకే. ఇన్ ద మార్నింగ్ వాట్ యూ ఏట్. వాట్ ఆర్ ద హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. వాట్ ఈస్ ద అన్‌హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. వాట్ యూ ఏట్ దట్ యూ హావ్ టు రిటన్ ఇన్ ద నోట్స్ అండ్ యూ హావ్ టు టెల్ యువర్ సెల్ఫ్. నీ అంతట నువ్వే మాట్లాడగలగాలి. ఎక్కడ? నీ కెమెరాలో, నీ వీడియోలో నువ్వే మాట్లాడగలగాలి. నువ్వు మాట్లాడిన తరువాత నువ్వేం చేయాలంటే అది వినాలి. వినేసి ఏం చేయాలంటే ఎక్కడెక్కడ నువ్వు మిస్టేక్స్ చేయగలుగుతున్నావు, ఎక్కడెక్కడ కాన్ఫిడెన్స్‌గా మాట్లాడలేకపోతున్నావో మళ్ళీ ఒకసారి చెక్ జేసుకో. మళ్ళీ ఒకసారి చెక్ జేసుకొని ఆ మిస్టేక్స్‌ని నువ్వు నోట్ డౌన్ చెయి. నోట్ డౌన్ చేసి ప్రాక్టీస్. గివ్ ద ప్రాక్టీస్ టు యువర్ మౌత్. మనం తెలుగు ఎలా నేర్చుకున్నాం?
మాట్లాడడం స్టార్ట్ చేసి ఎప్పుడు ఎప్పుడు టాకేటివ్ గా ఉండడం వల్ల మనకు ఆ తెలుగు అనేది త్వరగా వచ్చింది. అదే ఇంగ్లీష్ అనేది ఎందుకు రాలేకపోతుంది? వి హావ్ ఎ ఫియర్. వి ఆర్ నాట్ టాకింగ్ విత్ ద ఎనీవన్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నమాట. నీ కెమెరా ముందు నువ్వే మాట్లాడగలగాలి. ఓకే. ఫస్ట్ స్టెప్ అది తీసుకో. ఏ రిసోర్సెస్ కాదు. ఏఐ రిసోర్సెస్ కాదు. లేకపోతే ఇంటర్వ్యూ పర్సన్ కాదు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కాదు. అవి ఏవి అవసరం లేదు. ఇదే మెయిన్. ఫస్ట్ నీ కెమెరా ముందు నువ్వు మాట్లాడు. మాట్లాడిన తర్వాత అప్పటికి నీకు కమ్యూనికేషన్ వస్తుంది. అప్పటికి నువ్వు కాన్ఫిడెంట్. ఎలాంటి కాన్ఫిడెన్స్ కావాలి తెలుసా? ఎర్రర్స్ కాదు. నీ ఎర్రర్స్ అంటే ఏంటి? నీ గ్రామర్ మిస్టేక్స్ కాదు. లేకపోతే నువ్వు ఫ్రేజ్ చేయలేకపోతున్నావు చూడు అది కాదు. నువ్వు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నా గూడా, నీ బ్రెయిన్‌కి మిస్టేక్ చేస్తున్నావు ఈ గ్రామర్ అని తెలిసినా గూడా, ఈస్ దగ్గర వాస్ యూజ్ చేసావని నీకు తెలిసినా గూడా, యూ హావ్ టు కీప్ ఐ కాంటాక్ట్ ఇన్ యువర్ కెమెరా. కీప్ యువర్ స్మైల్ ఆన్ ఫేస్ అండ్ గివింగ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ యువర్ బ్రెత్. ఓకే. నీ బ్రీత్‌లో ఆ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తూ, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ కెమెరా సైడ్ నువ్వు మాట్లాడగలగాలి. అది మెయిన్‌లీ మనకు కావాల్సింది. ఓకే. బ్రిటిష్ ఇంగ్లీష్ కాదు. బ్రిటిష్ ఇంగ్లీష్ మనం మిస్టేక్స్ చెయ్యకుండా మాట్లాడే ఇంగ్లీష్ మనకు కాదు. ఇది మనకు కావాల్సింది. ఓకే. ఇది ఉంటే నువ్వు ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలుగుతావు. ఫస్ట్‌లీ నీకు కావాల్సిందే ఇది. ఓకే. కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్, స్మైల్, ఐ కాంటాక్ట్, లెస్ గుడ్ కమ్యూనికేషన్, గుడ్ స్పీకింగ్ స్కిల్స్. అంటే మనం మాట్లాడేటప్పుడు మన మాట మన గొంతులో నుంచి చాలా నెమ్మదిగా, స్లోగా, స్మైల్ చేస్తూ కాన్ఫిడెన్స్‌గా వస్తుంది చూడండి. ఆ ఇంగ్లీష్ మనకు కావాలి. నువ్వు గ్రామర్ మిస్టేక్స్ చేస్తున్నావన్నది అనవసరం ఇక్కడ. ఈజ్, వాస్ యూజ్ చేసావా అన్నది అనవసరం. బట్ హౌ యూ ఆర్ టాకింగ్ విత్ ద పీపుల్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ నువ్వు ఆ స్టెప్ నుంచి బయటకొచ్చావు. మరి ఇక్కడ నేను ఒక పర్సనే కాబట్టి నేను కాన్ఫిడెన్స్‌గా మాట్లాడగలిగాను. ఇప్పుడు నేను బయటికెళ్ళి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేసి మీకు డౌట్ రావచ్చు. అవునా? ఇప్పుడు నీ కెమెరా ముందు నువ్వు కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలిగావు. అవునా? ఇప్పుడు నువ్వేం చేయాలంటే కీప్ కీప్ ద పీపుల్, అట్‌లీస్ట్ నీతో మాట్లాడగలిగే 2-3 పీపుల్ ఎవ్వరైనా సరే. ఈవెన్ దో నీ ఫ్రెండ్స్ తెలుగులో మాట్లాడుతున్నా, యూ హావ్ టు స్పీక్ విత్ దెమ్ ఇంగ్లీష్. ఓకే. నువ్వు కొద్దిగా లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్‌లో మాట్లాడగలగాలి. ఓకే. ఎంత ఎక్కువ మాట్లాడగలుగుతామో మిస్టేక్సే ఉండని. మిస్టేక్స్ ఏమి కాదు. ఓకే. మిస్టేక్సే ఉండని. నువ్వు ఎంత మాట్లాడగలుగుతావో అంత గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో మాట్లాడు. ఓకే. లేదా ఇప్పుడు కొన్ని యాప్స్ ఉన్నాయి. ఓకే. ఏఐ యాప్స్. చాట్‌జీపీటీలో మనం ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాం. అవునా? చాట్‌జీపీటీలో మనం ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాం గదా! అండ్ వి ఆర్ గివింగ్ ద ప్రాంప్ట్ ఇన్ ద ఇంగ్లీష్ బై అవర్ ఓన్. అవునా? చాట్‌జీపీటీలో మనం ప్రాంప్ట్ ఇచ్చేది బై అవర్ ఓన్. దట్ ఈస్ ఆల్సో యూ హావ్ ఎ వెరీ గుడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నీకు ఆ ఇంగ్లీష్ నీకొచ్చు గాబట్టే నువ్వు ఆ ప్రాంప్ట్ చేయగలుగుతున్నావు. ఆ ప్రాంప్ట్‌ని అదేదో నువ్వు ఇచ్చేది స్పీక్ విత్ ది ట్రాన్స్‌లేటర్. ఓకే. ట్రాన్స్‌లేటర్‌తో మాట్లాడు. దెన్ ఇట్ విల్ బి ట్రాన్స్‌లేట్. స్పీక్ విత్ ద ఏఐ. ఓకే. అలా నువ్వు ట్రై చెయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గూగుల్ ట్రాన్స్‌లేటర్ ఉంది. అవునా? గూగుల్ ట్రాన్స్‌లేటర్ యూజ్ చేసి కూడా నువ్వు ఇంగ్లీష్ అనేది మాట్లాడడం నేర్చుకోవాలి. ఇలా నువ్వు గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో మాట్లాడడం స్టార్ట్ చేశాక, గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో నువ్వు మాట్లాడడం అయిపోయాక, ఎక్కడ నీ మిస్టేక్స్ జరుగుతున్నదో మళ్ళా ఇంటికి రా. మళ్ళీ ఇంటికొచ్చి బ్రెయిన్‌లోనే నీ అంతట నువ్వే కాలిక్యులేట్ చేసుకోవాలి. అమ్మో! నేను మిస్టేక్ చేశాను. నెక్స్ట్ టైమ్ నేను ఈ మిస్టేక్ చేయకూడదు అనేసి నువ్వు కంపల్సరీగా నోట్ డౌన్ చేసుకోవాలి నీ బ్రెయిన్‌లో. నోట్ డౌన్ చేసుకొని నెక్స్ట్ డే నువ్వు అదే పీపుల్‌తో మాట్లాడేటప్పుడు డెఫినిట్‌గా కాన్ఫిడెంట్‌గా అదే ఇంగ్లీష్ మళ్ళీ మాట్లాడగలగాలి. ఇక్కడ కావాల్సింది గ్రామర్‌లెస్ ఇంగ్లీష్ కాదు. కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ కావాలి. కాన్ఫిడెంట్ బీయింగ్ స్మైల్ అండ్ మేకింగ్ ఎన్ ఐ కాంటాక్ట్ విత్ ద పర్సన్. నువ్వు తప్పు చేసిన ఇంగ్లీష్ మాట్లాడడంలో అది కవరింగ్ చేసే విధానం ఉంటది. ఓకే. అది ఉండాలి. అది లేకుండా మై నేమ్ ఈస్ అఖిల. మై నేమ్ ఈస్ ఇంతే అనేసి చెప్తే నో వన్ విల్ యాక్సెప్ట్ ఇన్ ద ఇంటర్‌వ్యూస్. నో వన్ విల్ టేక్ కేర్ అబౌట్ దట్. అసలు నిన్ను దగ్గరికి కూడా రానివ్వరు. నిజమేనా? పొరపాటున నీకు ఇంటర్వ్యూ ఛాన్స్ వచ్చినా నువ్వు ఇట్లా చెప్తే మాత్రం అసలు తీసుకోరు. ఓకే. ఆ ఇంగ్లీష్ అనేది కావాలి. ఇప్పుడు నేను మీకు కొన్ని ఫ్రీ ఏఐ టూల్స్ చూపిస్తాను. ఫ్రీ రిసోర్సెస్ చూపిస్తాను. అవి కూడా ప్రాక్టీస్ చేయండి. లెట్ మీ షో యూ. సో, ఫస్ట్ అయితే టెస్టింగ్ యువర్స్ ఇంగ్లీష్. నువ్వు ఒక్కసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చేసి టెస్టింగ్ చేసుకో. ఫస్ట్ బిగినర్ టెస్ట్, ఫస్ట్ స్కూల్, బిజినెస్ ఇంగ్లీష్, యంగర్ ఇంగ్లీష్ అన్నమాట. సో, ఇక్కడికి వెళ్ళేసేసి యూ హావ్ టు టేక్ ద టెస్ట్. జనరల్ ఇంగ్లీష్ మీద నువ్వు టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ యువర్ ఇంగ్లీష్. కెన్ ఐ పార్క్ హియర్? సారీ. ఇట్ ఈస్ ద సేమ్ ప్లేస్ ఓన్లీ ఫర్ హాఫ్ అన్ అవర్. ఏది మనం క్లిక్ చేయొచ్చు? ఓన్లీ ఫర్ హాఫ్ అన్ అవర్ కూడా పిక్ చేయొచ్చు. ఇలా మీరు చెక్ చేసుకుంటూ
మీ ఇంగ్లీష్ స్కిల్స్ ని టెస్ట్ చేసుకోవాలి. ఓకే, ప్రతి ఒక్క లెవెల్లో మీరు టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఓకే నేను అట్లీస్ట్ రెస్పాండ్ ఇవ్వగలుగుతున్నా అనేది మీ దగ్గరికి వస్తుంది. కేంబ్రిడ్జ్ వాళ్ళు మనకి ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ ని నేర్పించడమే కాకుండా ఇంగ్లీష్ స్కిల్స్ కూడా టెస్ట్ చేపిస్తున్నారు. మరి ఈ టెస్ట్ మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? వై వీఆర్ నాట్ యూజింగ్ దిస్ టెస్ట్? సో యూ హ్యావ్ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దిస్ వన్ లాంగ్వా టాక్. ఓకే, ఇదేంటంటే మనకి ఏఐ టూల్. ఇందులో కూడా మనకి ఏఐ ఉంటుంది. ఓకే, రియల్ కన్వర్జేషన్ విత్ హ్యూమన్ లైక్ ఏఐ అన్నమాట. ఒక ఏఐ మనతో కన్వర్జేషన్ చేస్తుంది. మాక్సిమం ఇది 2 to 2 or 1 వచ్చేసి ఫ్రీ ఉంటది, మిగతాదంతా పేబుల్ ఉంటుంది. నాకు కూడా తెలుసు. మరి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అట్లీస్ట్ 2 మనకి ఫ్రీ కదా, వై వీఆర్ నాట్ యూజింగ్ దీస్ ఫ్రీ? ఈ 2 అనే ఆపర్చునిటీని మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం? ఈ 2 ఆపర్చునిటీస్ ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. మన దగ్గర ఏమైనా ఒక మెయిల్ ఐడి ఉంటుందా? 3 మెయిల్ ఐడీలు ఒక్కొక్కడు మెయింటైన్ చేస్తూ ఉంటాము. అది ఆ 2 3 6 టైమ్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. మరి ఎందుకు మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం? ఈ ఏ టూల్ ని యూజ్ చేసి కూడా నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు కదా. ఎవరో ముందర నువ్వు ప్రాక్టీస్ చేయడం కన్నా ఇలా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏమవుతుంది? జస్ట్ సైన్ అప్ చేయడమే కదా, అంతకుమించి నువ్వేం చేయట్లేదు. అండ్ క్రియేట్ యువర్ రెప్లికా. నీ రెప్లికాని నువ్వే క్రియేట్ చేసి నీతో పాటు ఒక ఏఐ నీ డైలీ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతుంది. నీ డైలీ యాక్టివిటీస్ గురించి ఒక కన్వర్జేషనల్ ఫ్రెండ్ లాగా నీతో మాట్లాడుతుంది. అప్పుడు నువ్వు కూడా నీ ఫ్రెండ్ తో కన్వర్జేషన్ ఇవ్వు. ఎలా నువ్వు నీ ఫ్రెండ్ తో కన్వర్జేషన్ ఇస్తావో ఈ రెప్లికాతో కూడా అలాంటి కన్వర్జేషన్ ఇవ్వు. అలాంటప్పుడు నీతో మాట్లాడడం ఈజీ, నీకు అప్పుడు మాట్లాడడం ఈజీనే కదా. అప్పుడు ఆ భయం అనేది తొలగిపోతుంది, ఆ భయం అనేది వెళ్ళిపోతుంది కూడా, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ లింక్. ఇక్కడ కూడా ఏంటంటే స్పీకింగ్ బెటర్ లాంగ్వేజెస్ అన్నమాట. ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ లాంగ్వేజ్ లర్నింగ్ ప్లాట్ఫామ్. మోస్ట్ ఆఫ్ ద ఫ్రీ థింగ్స్ ఉంటాయి. గెట్ ఫ్రీ లాంగ్వేజ్ కోచింగ్ ఆన్ యువర్ స్పీకింగ్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఫన్ ఎక్సర్సైజెస్. ఇక్కడ మనకి ఫ్రీగానే ఉంటుంది, థౌజండ్స్ ఆఫ్ ఫన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. నువ్వు జస్ట్ ఫన్ గా కొన్ని గేమ్స్ పెడతారు, ఆ గేమ్స్ త్రూ నువ్వు ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటావు, ఎలా కమ్యూనికేట్ చేయాలనేది నేర్చుకుంటావు. ఓకే, ఇంకొకటి నేను చూపిస్తాను మీకు. క్విల్ బోట్ అనేసి యాక్చువల్ గా మేము ఇంతకు ముందు ఏదైనా నవల్స్, నేను నార్మల్ గా చెప్తున్నాను, మనము గూగుల్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మనం ఏం చేస్తాము, నార్మల్ గానే మనం ఏమేం చేస్తాము, ఇన్స్టాని స్క్రోల్ చేస్తాం కదా. నవల్స్ అంటే మీడియంలో మనం నవల్స్ కానీ పాడ్కాస్ట్ కానీ వింటూ ఉంటాం. ఆ పాడ్కాస్ట్ ఏదో స్టోరీస్ ఏదో నువ్వు ఇంగ్లీష్ లో వినడానికి ట్రై చేయి. వినడమే కాకుండా ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ స్టోరీ టు యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ వన్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, అరే నేను ఈ రోజు నీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇంగ్లీష్ లో అని చెప్పేసి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అలా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ ఇక్కడ నువ్వు గ్రామర్ ని చెక్ చేసుకోవచ్చు. నువ్వు ఏదైనా గ్రామర్ ఉంటే గ్రామర్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, నీ నవల్స్ లో. అండ్ పారాఫ్రైజర్, ఇది రీరైట్ చేస్తుంది. నార్మల్లీ వీఆర్ యూజింగ్ చాట్ జీపీటీ, నో ప్రాబ్లం. ఏఐ హ్యూమనైజర్, ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్. నేను చాలా టైమ్స్ యూజ్ చేశాను దీన్ని అయితే. ఓకే, ఇలా మనము నవల్స్ కానీ పాడ్కాస్ట్ కానీ లేదా ఇలా ఏఐ టూల్స్ యూజ్ చేయడం కానీ నార్మల్ గా ట్రాన్స్లేటర్స్ తో మాట్లాడడం కానీ ఇలా ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు కమ్యూనికేషన్ అనగానే పర్ఫెక్ట్నెస్ అనుకుంటున్నారు, పర్ఫెక్ట్నెస్ కాదు. ద వే యు ఆర్ టాకింగ్ విత్ ద పీపుల్, ద వే యు ఆర్ స్పీకింగ్ విత్ ద పీపుల్ వెరీ కాన్ఫిడెంట్లీ. నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు అన్నది కావాలి, వితౌట్ ఎనీ బ్రేక్ చేయకుండా. ఎంత కాన్ఫిడెంట్ గా మేకింగ్ అన్ ఐ కాంటాక్ట్ ఇస్తూ ఎంత కాన్ఫిడెన్స్ గా వితౌట్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ గ్రామర్ మిస్టేక్, హౌ యూఆర్ స్పీకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఇట్స్ అ పర్ఫెక్షనెస్. మీ పర్ఫెక్ట్ అనేసి అసలు అనుకోవద్దు, పర్ఫెక్ట్ కాదు, ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఈవెన్ దో ఎనీవన్ ఆల్సో, బికాస్ వీఆర్ నాట్ అ బ్రిటిష్ పర్సన్స్ టు లెర్న్ దట్ మచ్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, అట్లీస్ట్ వీ నీడ్ ద ఇంగ్లీష్ ఫర్ కమ్యూనికేషన్. ఓకే, బెటర్ కమ్యూనికేషన్ టు అవర్ క్లయింట్స్, అవర్ టీమ్ ఆర్ ఎనీవన్. ఓకే, ఇలా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. నేను చెప్పిన వీడియో ఫార్మాట్ అయితే ట్రై చేయండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.